కానీ, పివి నరసింహారావు టైంలో కానీ, వాజ్పేయి టైంలో కానీ ఇలాంటి నాయకులు లేకపోవడం వాళ్ళ అదృష్టమా? ఇప్పుడు మెడికల్ కాలేజీలు ఒకటి రిషి గారు, ఏది ఈ మోడల్లో ఎన్ని సీట్లు వస్తాయి? కన్వీనర్ కోటాలో 213 సీట్లు వస్తాయి. ఇప్పుడు వీళ్ళ మోడల్లో ఎన్ని సీట్లు వస్తాయి? 850 సీట్లు వస్తాయండి. అంటే 4 రెట్లు ఎక్కువ సీట్లు. నీ మోడల్లో ఇన్పేషెంట్ బెడ్స్ ఎన్ని ఉంటాయి? 2000 బెడ్స్ ఉంటాయి. ఇప్పుడు వీళ్ళు తీసుకున్నటువంటి మోడల్లో ఇన్పేషెంట్ బెడ్స్ ఎన్ని వస్తాయి? 6000 బెడ్స్ వస్తాయండి. అంటే నీ మోడల్ కన్నా వీళ్ళ మోడల్లో, ఏది పీపీపీ మోడల్లో 3-4 రెట్లు పేదలకి వైద్య సేవలు అందుతాయి. దానికోసం ముఖ్యమంత్రి చంద్రబాబు తాపత్రయపడుతుంటే, ఇప్పుడు మీరు అన్నారు కదా, ఏది ఋషికొండ ప్యాలెస్ డబ్బులతో 2 మెడికల్ కాలేజీలు వచ్చాయని. శిరీష మేడం చెప్పారు కదా, ఆ రంగులకైన ఖర్చు 3000 కోట్లు. ఎన్ని మెడికల్ కాలేజీలు వస్తాయన్నా? ఆ సర్వే రాళ్లు 750 కోట్లు, 3 మెడికల్ కాలేజీలు వచ్చాయి వాటితో. అంటే ఇప్పుడు ఒకటి నీ స్పెషల్ ఫ్లైట్లు, నీ హెలికాప్టర్లకు అయ్యే ఖర్చు 223 కోట్లు అంట. ఒక మెడికల్ కాలేజ్ పూర్తి అయిపోయేది. నీ యాడ్స్, ఏది నీ కంపెనీకి ఇచ్చినటువంటి యాడ్స్, సాక్షి కొనిపించాడు వాళ్ళందరితో, వాలంటీర్లతో 600 కోట్లు అండి. 2 మెడికల్ కాలేజీలు కంప్లీట్ అయ్యేవి కాదా? అంటే నీ దుబారా, నువ్వు చేసినటువంటి ఆ నిధుల దుర్వినియోగం, నీ దోపిడీ, ఎన్ని మెడికల్ కాలేజీలు పూర్తయ్యాయి? అసలు ఆయన సొంత మెడికల్ కాలేజీ ఏదో పులివెందులో కట్టింది ఉంది కదండి, దాంట్లో 47% సిబ్బంది కొరత, 37% మరి ట్యూటర్స్ కొరత. అందుకు కదా అది కొట్టేసింది, ఏది ఆ సీట్లు పోయింది. కోడి గీతలోనో ఏదో అన్నాడు, ఈ సంతకాలు కాదు, కోటి సంతకాలు కాదు. సత్యకుమార్ మంత్రి మాట్లాడుతూ అవన్నీ కోడి గీతలు. 104, 108 ఎగ్జాంపుల్స్ కూడా చెప్పారు. మనం ఇందాక అనుకుంటే దేశవ్యాప్తంగా అనేక ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. 2000లోనే ప్లెయిన్ స్పీకింగ్ అనే బుక్లో, చంద్రబాబు నాయుడు గారు వారు రాసిన బుక్లో చాలా స్పష్టంగా ఆయన అందులో రాస్తారు. అంటే ఆయన ప్రైమ్ మినిస్టర్ల క్యాండిడేట్, ఆ దశలోనే ఎన్డీఏ కన్వీనర్గా ఉన్నప్పుడే దేశంలో ఈ విధానాలు వాటి గురించి రాశారు. వాళ్ళు కొత్తగా తీసుకున్న నిర్ణయం కాదు. పైగా ఇంకోటి శ్రీనివాస్ గారు, వీళ్ళకి ఇందులో క్లియర్గా ఉంది, అంటే భూమి ప్రభుత్వాన్ని, కాలేజ్ నిర్మాణం దగ్గర నుంచి నిర్వహణ అన్నీ. సో అక్కడ వాళ్ళకి ఆ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ తగ్గితే ప్రభుత్వానికి నిర్వహణ బాధ్యత తగ్గుతుంది. సో దట్ ఇయర్లీ ఎంత సేవ్ అవుతుంది, దాన్ని ఇంకో కాలేజ్ మీద ఎలా పెట్టచ్చు, అలాగే నీట్ ద్వారా ఎంత అడ్మిషను, ప్రైవేటు కోటాలో ఎంత అని. సో ఇది ప్రైవేటీకరణ కాదు అని చాలా స్పష్టంగా అర్థమవుతోంది. అంటే తను ఏది చెప్పినా జనం నమ్ముతారు అనే ఒక చులకన భావం అండి. ఇది జనం అంటే అతనికి ప్రజల ఆలోచన మీద ఆయనకు చులకన భావం. నేనేమనుకున్నానంటే వీళ్ళకేదో ఎన్నోట్లు వచ్చినాయో అన్ని సంతకాలు ఏమైనా పడతాయో అనుకున్నాను. 1,04,00,000 సంతకాలు ఏమైనా పెట్టించామని సజ్జల రామకృష్ణారెడ్డి అంటాడు. అంటే వీళ్ళకి పడ్డ ఓట్లు, అన్ని ఓట్ల సంతకాలు కూడా రాలేదా? వాళ్ళెవరో మాట్లాడుతూ మరీ అన్యాయంగా గుడివాడ అమర్నాథ్ వాళ్ళందరూ 1,00,000 కోట్ల అవినీతి అంటున్నారు. అరే అసలు మెడికల్ కాలేజీలదా? అవునండి, మెడికల్ కాలేజీ అమర్నాథ్ గారు అన్న దాని మీద మనం మాట్లాడుకుంటే ఆయనే ఫీల్ అవుతారు. చంద్రబాబు 1,00,000 కోట్ల అవినీతికి పాల్పడ్డాడు అంటున్నారు. అరే 8,000 కోట్లు కదా బడ్జెట్, దానిలో మీ వాడు కట్టిందే 1,400 కోట్లు అయితే దాంట్లో 400 కోట్లు జగన్ వాటా రాష్ట్ర ప్రభుత్వంది, కేంద్రం ఇచ్చింది 1000 కోట్లు. ఇప్పుడు ఋషి గారు మంగళగిరి ఎయిమ్స్ ఉంది కదా, అవును, అది 17 నెలల్లో కంప్లీట్ చేశారండి. కేంద్రం 17 నెలల్లో అది కంప్లీట్ చేసింది 1,400 కోట్లతో. నువ్వెందుకని చేయలేకపోయావు? కేంద్రం 1000 కోట్లు ఇచ్చింది. అదేమంటే శ్రీనివాస్ గారు, ఆయన ప్రయారిటీ లిస్ట్లో ఇవేం లేవు. ఆయన ప్రయారిటీ లిస్ట్ కానీ ఆయన అధికారంలోకి వచ్చినప్పుడు ఉన్న సిస్టమ్ అంతా వేరే. దానికి ఆయన ఎంచుకున్న వ్యక్తులు కానీ అధికారులు కానీ ఆయనతో ప్రత్యేక పందా. ఆయన ఒప్పుకోలేడు ఆ విషయం. ప్రజలకు అర్థమైంది, కానీ ఈయనకి అర్థం కాదు, అర్థం కానట్టు నటిస్తాడు. ఎనీవే, ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్